దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సింగం చెరువు తాండాలో పాఠశాల లేకపోవడం వల్ల తమ పిల్లలు చదువుకోవడం కోసం ఇటు నాచారం అటు మల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఈ విషయం పరమేశ్వర్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం కృషి చేసి మంజూరు చేయించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమం సింగం చెరువు తాండాలకి మరి సింగం చెరువు తాండాలో ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ పేద ప్రజలే. ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ స్కూలు నడుచుకుంటూ వస్తుండే. ఈ 15 సంవత్సరాలు చిన్న పిల్లలకు చెప్పులు లేక ఎండలో వానలో నడుచుకుంటూ వస్తుండే. ఇప్పుడు రేవంత్ అన్న మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ అన్న యొక్క ఆధ్వర్యంలో మరి సింగం చెరువు తండలో ఇంటి దగ్గరనే ఉండాలి, ఇంటి దగ్గరనే చదువుకోవాలి అనే ఒక మంచి కార్యక్రమం పెట్టి మా యొక్క సింగం చెరువు తండలో ప్రైమరీ స్కూలు పెద్ద స్కూల్ శాంక్షన్ చేసిండు. మరి అదేవిధంగా మళ్ళీ మన ఉప్పల్ మన ఇన్ఛార్జ్ పరమేశ్ అన్న మా సింగం చెరువు తాండా మీద ఒక కన్ను తెరిచిండు. ఆ ఆనందం చాలా ఆనందంగా ఉంది. మరి ప్రజలు కూడా పరమేశ్ అన్నకి ఎప్పుడు తోడు